నమస్తే, నేను మీ జనం టీవీ శంకర్. ప్రస్తుతానికి యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం రామాజపేట గ్రామంలో ఉన్నాం. ఇక్కడ మనం చూస్తే ఎన్నికలు, ఇక్కడ సర్పంచ్ ఎన్నికలలో భాగంగా మనకు మీట్ అయినటువంటి అభ్యర్థి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆర్ఎం మధుగౌడ్ అని అడిగి తెలుసుకుందాం. ప్రచార శైలి ఎలా ఉంది, ఈ ఊరు ఏంటి, ఈ ఊర్లో రాజకీయాలు ఏంది, ఏం సమస్యలు ఉన్నాయి, ఆయన సర్పంచ్గా గెలిస్తే ఆ సమస్యలను ఎట్లా పరిష్కరిస్తాడో ఒకసారి మనం మాట్లాడుకుందాం. అన్న నమస్తే. నమస్తే అండి. ఎట్లా ఉంది ప్రచార శైలి, ఎట్లా ఉంది? చాలా బాగుంది. ముందుగా రామాజపేట గ్రామ ప్రజలందరికీ ధన్యవాదములు. కాంగ్రెస్ పార్టీ ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినట్టు బీలయ్య గారికి నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను బరిలో దించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ, రామాజపేట గ్రామానికి కావాల్సిన చాలా విషయపరంగా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పదేళ్ళుగా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ పోయిన సర్పంచులు అయినటువంటి వాళ్ళు ఎలాంటి ప్రాబ్లంలు అయినా సాల్వ్ చేయలేదు. కాబట్టి ఈసారి మా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఇంద్రమ్మ ఇల్లు కూడా వచ్చినవి, ఇంకా రావాల్సిన చాలా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇల్లు కూడా చూడండి మీరు. ఇంద్రమ్మ ఇల్లే కావచ్చు, ఇంకా రేషన్ కార్డ్స్, ఇవన్నీ రేషన్ కార్డ్స్ కూడా వచ్చినవి. చాలా పనులు ఇంకా చేయాల్సినవి కూడా ఉన్నాయి. కాబట్టి గ్రామ ప్రజలు వెళ్తూ ఉంటే, జనాల్లోకి వెళ్తూ ఉంటే వాళ్ళ సమస్యలు చెప్తుంటే చాలా బాధాకరంగా ఉన్నది. అలాంటి సమస్యలు యువతగా నాకు అవకాశం వస్తుంది. మొదటగా నేను నా యువత నుంచి వచ్చినందుకు నేను ఇలాంటి సమస్యలను తీర్చడానికి ముందుకు వస్తున్నాను. అయితే ఇక్కడ మీ గ్రామంలో అసలు మొత్తం ఎన్ని వార్డులు ఉన్నాయి, అసలు జనాభా ఎంత? ఒకసారి రామాజపేట గ్రామంలో మొత్తం ఓటర్లు వచ్చేసి 850 ఉన్నాయి. అందులో 8 వార్డులుగా ఉన్నవి. 8 వార్డులలో మా విలేజ్కి ఒక ఆమ్లెట్ విలేజ్ ఉంటుంది, నగరం అహ్మద్ నగర్గా. అందులో 2 వార్డులు, ఇక్కడ వచ్చేసి 6 వార్డులు. మా రామాజపేట విలేజ్కి వచ్చేసి 6, మొత్తం 8 వార్డులుగా ఉన్నాయి. 8 వార్డులలో చాలా సమస్యలు ఉన్నాయి. వార్డు పరంగా తిరుగుతూ ఉన్నాం. జనాలు చాలా రెస్పాన్స్ ఇస్తున్నారు. అంటే సమస్యలు ప్రధానంగా ఏమున్నాయి, ఏం ఎదుర్కొంటున్నారు ఈ 8 వార్డులకు సంబంధించి? ఈ గ్రామం 2 ఆమ్లెట్ ఒకటి, ఈ గ్రామం ఒకటి, ఏం సమస్యలు ఎదుర్కొంటారు ప్రధానంగా? మెయిన్గా రామాజపేట తీసుకుంటే 6 వార్డులకు పరంగా మెయిన్గా రామాజపేట విలేజ్ నుంచి యాదగిరిగుట్టకు వెళ్ళాలంటే చాలా ప్రాబ్లం ఉంది. నేషనల్ హైవే నుంచి వెళ్ళాలంటే రైల్వే గేటు ఎక్కువ, మన జనం పెరిగింది కాబట్టి రైల్వే కూడా ట్రైన్స్ రావడంతో మధ్య రోడ్డు నుంచి గుట్టకు వెళ్తుంటే రోడ్డు కట్ట చాలా చిన్నగా ఉంది. దాన్ని పెద్దగా చేయాలని నా కోరిక. నెక్స్ట్ ఇంద్రమ్మ ఇండ్లు కూడా వచ్చినాయి. అంత ముందుకు 10 ఏళ్ల సంది వాళ్ళు డబుల్ బెడ్లు ఇస్తున్నాం అని ఓసారి చేసి వాళ్ళ నోటిఫికేషన్ చేసిర్రు. మళ్ళీ ఒక్కళ్ళు కూడా ఇచ్చిన లేరు. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఆ సంవత్సరం 2 ఏళ్లలో ఆల్రెడీ ఫస్ట్ విడతలో 12 ఇండ్లు ఇవ్వడం జరిగింది. ఇంకా రావాల్సినవి చాలా ఉన్నాయి. రేషన్ కార్డులు కూడా వచ్చినాయి. 10 ఏళ్లలో ఇవ్వలేని రేషన్ కార్డులు మా సంవత్సరం 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఐలే గారు మా ఊర్లో చాలా వరకు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా చాలా సంతోషపడుతున్నారు. 10 ఏళ్ల నుంచి మ్యారేజ్ అయ్యి 2 పిల్లలు పుట్టినాక కూడా రేషన్ కార్డు రాలేదు. ఐలే వచ్చినాక రేవంత్ రెడ్డి గారు వచ్చినాక సంవత్సరంలో రేషన్ కార్డులు వచ్చినాయని సంతోషపడుతుంది. పెళ్ళైన 3 నెలల లోపే, పెళ్ళైన 3 నెలల తర్వాత లోపే వచ్చిన వాళ్ళు కూడా 2 అవుతారు కదా, భార్య భర్తకు రేషన్ కార్డు రావడం జరిగింది. అలాంటిది అంటే సన్న బియ్యం కూడా రావడం జరుగుతుంది. ఇవన్నీ రేవంత్ రెడ్డి గారి కృతజ్ఞతలు చెబుతూ గ్రామ ప్రజల్లోకి ఈ గవర్నమెంట్ తరఫున వచ్చిన ఫండ్ ఇవన్నీ ఏవైనా కూడా పథకాలను జనాలకు చెప్పుకుంటూ ముందుకు వెళ్తున్నాం. సర్పంచ్గా కూడా మేమే ఉంటే, కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఉంటే చాలా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఇక్కడ ప్రధానంగా శ్మశాన వాటికి సంబంధించిన ఇది ఇక్కడ కాదండి, అహ్మద్ నగర్ శ్మశాన వాటిక అనేది అహ్మద్ నగర్. వాళ్ళు కూడా జనాభా ఏమైందంటే అప్పుడు ఇక్కడనే ఉండేది, జనాభా పెరుగుతుంది కాబట్టి వాళ్ళు ప్రత్యేకంగా మాకే సపరేట్గా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా అడగడం జరుగుతుంది. 10 ఏళ్ల నుంచి ఓట్ల టైంలోనేమో ఇస్తాం అని చెప్పుకుంటూ టీఆర్ఎస్ సర్పంచ్కి పోటీ చేసిన అభ్యర్థులు కాలం గడుపుకుంటూ ఆల్రెడీ మళ్ళీ 2 టర్ములు కాలం గడిచిపోయింది. 3వ టర్మ్ కూడా వచ్చింది. ఇప్పుడు కూడా మళ్ళీ అదే చెప్తాం జరుగుతుంది. కానీ ఇది నేను ముందుకు వస్తున్నాను. నా ప్రత్యేకంగా డబ్బులు పెట్టైనా సరే, ప్రభుత్వం నుంచి ఐలన్న గారి సహకారంతో అయినా సరే, ఎట్టి పరిస్థితుల్లోనూ అహ్మద్ నగర్కు శ్మశాన వాటికను, మరి అలాగే నేషనల్ హైవే నుంచి ఊర్లోకి వెళ్ళాలంటే డైరెక్ట్ రోడ్ ఉంది. కొంచెం యాక్సిడెంట్లు అవుతున్నాయి అన్నట్టు వంగపల్లి రోడ్డు మీద. అయితే అక్కడ సైడ్ నుంచి ఒక సీసీ రోడ్ పోయాల్సిన పరిస్థితి ఉంది. అలాంటి సీసీ రోడ్లు కావచ్చు, ఇంకో కమిటీ వాళ్ళు కావచ్చు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదు. మెయిన్గా అహ్మద్ నగర్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా చేపిస్తాను వాళ్ళకి ఉదయంనే మాట ఇచ్చడం జరిగింది. వాళ్ళు కూడా స్పందించారు. సంతోషకరంగా చెప్పి అవకాశం ఇస్తాం బిడ్డ, మీకే ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి మాకు మీరైతేనే బాగుంటుంది. ఎందుకంటే
సర్పంచ్ ఎవరైతే అధికారం ఎమ్మెల్యే గారు ఎవరైతే అధికారంలో ఉందో పార్టీ ఏదైతే ఉందో సర్పంచ్ కూడా వాళ్ళే ఉంటే బాగుంటుందని అంటున్నారు. జనాలకు నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇక్కడ ఇంకొక ప్రధాన సమస్య, కాలేజీ పిల్లలు కావచ్చు ఇక్కడి నుంచి పోవాలంటే బస్సులు అక్కడ రోడ్డు మీద ఆపని పరిస్థితి ఒకటి, ఈ ఊర్లకు బస్సులు కూడా ఏం రావనట్టు. సో మీరు సర్పంచ్ గెలిస్తే ఎమ్మెల్యేతో మాట్లాడి ఇక ఊర్లకు బస్సు రావడం కోసం లేదా అక్కడ రిక్వెస్ట్ బస్సు ఏమన్నా మీరు ప్రయత్నం చేస్తారా? మెయిన్గా సరే ఎక్కడికి వెళ్ళినా బస్ స్టాండ్ కావచ్చు, అంటే పిల్లలకు కాదు పెద్దలు వెళ్ళి కూడా రోడ్డు మీద వెళ్ళడానికి చాలా భయంకరంగా ఉంది. ఎందుకంటే వెహికల్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మేజర్గా సరే బస్ స్టాప్ అనేది అక్కడ లేదు, దాన్ని కట్టించి మెయిన్గా బస్సు అనేది సరే ఐలన్న గారితో మాట తీసుకున్న తర్వాత నేను దాన్ని హామీ ఇస్తాను. ఎందుకంటే కాంది మనం చెప్పడం కూడా పద్ధతి కాదు కాబట్టి ఖచ్చితంగా ఐలన్నతో మాట తీసుకొని చెప్తాను. ఇంకోటి ఎడ్యుకేషన్, స్కూల్ కానీ విద్యా వ్యవస్థ ఎట్లా ఉంది ఇక్కడ? ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ కావచ్చు, రెండు. విద్యాపరంగా చూస్తే ఆ విలేజ్ చిన్నదైనా స్కూలు ఉన్నది మాకు సంతోషకరం. స్కూల్లో కూడా పిల్లలు ఉన్నారు. దాన్ని కూడా ఏదైనా లోటుపాట్లు ఉంటే కూడా కొత్త భవనం కట్టించి పిల్లలకు కొత్తగా ఇంకా అదనంగా జాయిన్ చేయడానికి కూడా సహకరిస్తానని చెప్తున్నాం. మొత్తం అంటే మీరు ఈ రామాజీపేట గ్రామ ప్రజలకు, ఆమ్లెట్ విలేజ్ ఈ రెండు గ్రామ ప్రజలకు మీరేమో అంటే గెలిచిన తర్వాత ఏం చేస్తాం అనేటువంటిది అంటే ఒక్క మాటలో వాళ్ళకు నమ్మకం కలిగించేటువంటి మాట ఏం చెప్తారు మీరు? నేను గెలిచిన తర్వాత ప్రతి వ్యక్తికైనా కావాల్సింది అభివృద్ధి, గ్రామ అభివృద్ధి, తర్వాత వాళ్ళకు కావాల్సిన సేవలు, వాళ్ళకి ఎనీ టైం అర్ధరాత్రి కావచ్చు పగలు కావచ్చు 24 గంటలు వాళ్ళ సేవకై నేను అంకితంగా ఉంటూ వాళ్ళకు ఏ సహాయకంగా కావచ్చు, ఎంఆర్ఓ ఆఫీసులో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఏ విధంగా అయినా కూడా ప్రతి ఒక్క వ్యక్తికి నేను నా శక్తుల సహకారంతో వాళ్ళకు అండదండగా ఉంటానని, నా సొంత నిధులతోటైనా సరే ఒక అధికారికంగా వచ్చే నిధులు కాకుండా నా సొంత నిధులతో కావాల్సిన పనులు వారు ఏది అడిగితే అది చేపిస్తానని మాటిస్తున్నాను. మీ ఎన్నికలకు సంబంధించి మరి ఎమ్మెల్యే సహకారం ఎట్లా ఉంది? అంటే ఇక్కడికి వచ్చి ప్రచారం చేయడం అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? ఎమ్మెల్యే గారు వచ్చి నోటిఫికేషన్ వచ్చి అవుతుంది, ప్రచారం కాబట్టి 3-4 రోజులే అవుతుంది. వారు కూడా నియోజకవర్గం మొత్తం తిరుగుతున్నారు. అందులో షెడ్యూల్లో కూడా మా ఊరికి కూడా 2 సార్లు వస్తామని మాకు మాట ఇచ్చారు. ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు వస్తారు, తిరగడం జరుగుతుంది. రైట్. ఇప్పుడు మనం వార్డు మెంబర్లకు సంబంధించి ఎన్ని వార్డు మెంబర్లు ఉన్నాయి, వాళ్ళ గుర్తులు ఏంటి, వాళ్ళ పేర్లు ఏంటి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటి వార్డు మెంబర్ 1వ వార్డు మెంబర్ అండి, మొగిలిపాక తులసి. సర్పంచ్గా మధు. మీ గుర్తు? మా గుర్తు గౌను గుర్తు అండి. సర్పంచ్ ఇది బారమధు గాంధీ, మనది ఉంగరం గుర్తు, నాది గౌను గుర్తు. 2వ వార్డు నెంబర్. నా పేరు గంధమల గంగయ్య, శ్యామల. సర్పంచ్ అభ్యర్థిగా ఆర్ఎం మధు, ఉంగరం గుర్తు, మొగిలిపాక సంధ్య కృష్ణస్వామి, గ్యాస్ పై గుర్తు. 3వ వార్డు. 4వ వార్డు అభ్యర్థి ఆర్ఎ చంద్రకళ గారు. ఫస్ట్ ఉంగరం గుర్తు ఆర్ఎం మధు గారిది. మరి 4వ వార్డు అభ్యర్థి గౌన్ గుర్తు. వీర్లైలే గారి నాయకత్వం, వీర్లైలే గారి నాయకత్వం, మధు గారి నాయకత్వం, ఉంగరం గుర్తుకే, గ్యాస్ పై గుర్తుకే. నేను మొగిలిపాక శంకరను. నేను రామాజీపేట గ్రామంలో ఉప సర్పంచ్గా 2 టర్ములు చేసిన. మళ్ళీ మా మిస్సెస్ లక్ష్మి గారు కూడా వార్డు మెంబర్ చేసింది. నేను 6వ వార్డులో నిలబడుతున్నాను. ఇప్పుడు 6వ వార్డు ఎనీ టైం నేను 20 ఏళ్ళ నుంచి చేస్తున్నాను. 20 ఏళ్ళ నుంచి అందుబాటులో ఉన్నాను. ఏ వ్యక్తికి ఆపద వచ్చినా, ఏ వ్యక్తికి ఫోన్ ద్వారా వచ్చినా నేను మీరు కూడా వేరే ద్వారా అరుచుకోండి. అలాగనే ఇప్పుడు కూడా నన్ను గెలిపిస్తే నేను ఇక్కడనే నా 6వ వార్డును కాకుండా నేను ఇదివరకు చేసిన కాబట్టి ఊరును కూడా నేను చూసుకుంటానని హామీ ఇస్తున్నాను. నా గుర్తు గ్యాస్ పై గుర్తు. నేను మొగిలిపాక శంకర్, రామాజీపేట. నా పేరు ఆర్ఎన్ నవీన్ గౌడ్. నేను 5వ వార్డు అభ్యర్థిగా గౌను గుర్తుతో బరిలో దిగాను. నాకు యువత అయినందుకు నాకు అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ధన్యవాదాలు. ప్రతి వార్డుకు ప్రతి ఇంటికి వెళ్ళి గడప గడప ప్రచారం జరుగుతుంది. వాళ్ళు కూడా బాగానే రిసీవ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న రేషన్ కార్డులు ఇవ్వడం, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం, కాంగ్రెస్ పార్టీకి 3 టర్ములు టీఆర్ఎస్ పార్టీ చేసింది కాబట్టి ఈ టర్మ్ కాంగ్రెస్ పార్టీకి ఇద్దామని ప్రతి ఒక్కరు కూడా సానుకూలంగా మాతోటి మాట్లాడుతున్నారు. కాబట్టి ఎలాంటి సమస్య ఉన్నా నేను స్థానికంగా ఉన్నాను కాబట్టి వచ్చి వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మొత్తం మీద రామాజీపేటకు సంబంధించి సర్పంచ్, వార్డు మెంబర్లు వాళ్ళ సమస్యలన్నీ కూడా ఎట్లా చెప్తున్నారు. సమస్యలు గెలిస్తే ఇన్ని రకాల సమస్యలు మేము తీరుస్తాం, బస్సు సమస్య కావచ్చు, హెల్త్, ఎడ్యుకేషన్, అన్ని రకాల సమస్యలు తీరుస్తామని చెప్తున్నారు. ఇక్కడ అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు, ఓటర్, సీనియర్ నాయకుడు, ఈ గ్రామ ఓటరు శ్రీశైలంతో ఒకసారి మనం మాట్లాడదాం ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి. అందరికీ నమస్కారం.
అయితే గత 20 సంవత్సరముల నుంచి అయితే ఏదైతే ఇప్పుడు 4 టర్ములు ఉందో 4 టర్ములు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ సర్పంచి ఎన్నిక జరుగుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి కొంచెం దగ్గరగా ఉన్న అనుచరులు రాత్రికి రాత్రే కాంగ్రెస్ పార్టీని మోసం చేసి తెల్లారి సర్కిల్ పోయి బీఆర్ఎస్ పార్టీ కనుగప్పుకొని జై బీఆర్ఎస్ అని ఇట్లా మాకు అవకాశం దగ్గర దాకా వచ్చినా కూడా మాకు రాకుండా కొంత జంప్ అయింది. 4 సార్లు కూడా ఈ 4 టర్మ్ కూడా ఏమన్నా ఊరు అభివృద్ధి జరిగిందా అంటే ఏమున్నా వెంచర్లు ఊరవతల ఉన్న జాగలు అభివృద్ధి జరిగింది తప్ప సొంతంగా వాళ్ళ అభివృద్ధి జరిగింది తప్ప ఇక్కడ గెలిచి ఆ బయటకు పోయి ఇల్లు కట్టుకొని బంగ్లాలు కట్టుకొని బయటనే ఉంటారు తప్ప ఊరికి చేసిన అభివృద్ధి అయితే ఏం లేదు. ఏమున్నా వెంచర్ల కాడ వసూళ్ళ బ్యాచ్ ఉండే తప్ప కొంచెం ఊరి అభివృద్ధి అయితే ఏం జరగలే. ఇది విషయం, ఇది వాస్తవం. ఇది కొంతమందికి తిట్టినట్టు అనిపిస్తుండొచ్చు కానీ ఇది మాత్రం వాస్తవం. అయితే ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఏం అభివృద్ధి జరుగుతుంది అన్న ముచ్చట చెప్తే కాంగ్రెస్ పార్టీ మాది అయితే ఏదైతే మొట్టమొదటి వాగ్దానం ఏముందంటే అహ్మద్ నగర్, మా కామ్రేడ్ గ్రామైన అహ్మద్ నగరానికి శ్మశాన వాటిక లేదు. ఫస్ట్ మేము గెలవగానే అహ్మద్ నగరానికి ఎక్కడైనా సరే 10% ల్యాండ్ వెంచర్ ఏదైనా సరే మేము ఎటువంటి వాళ్ళకు 2 గుంటల జాగా తీసుకొచ్చి అక్కడ శ్మశాన వాటిక ఏర్పాటు చేసే ఫస్ట్ది ఐలన్న కాంచి వాగ్దానం తీసుకొచ్చి ఏదైతే మనకు అండగా ఉన్నాడో బీర్ల ఐలయ్య ఆయన కాంచి వాగ్దానం తీసుకొచ్చి అహ్మద్ నగర్కు శ్మశాన వాటికి ఏర్పాటు చేసేది మనం ఫస్ట్ తీసుకుంటున్నాం. రెండవది వచ్చేసి అంటే రామాజపేట గ్రామంలో చెరువు కట్ట వెడల్పు ఏదైతే చెరువు కట్ట ఉందో మా చెరువు కట్ట చాలా ఇబ్బంది ఉంటుంది. ఇక్కడి నుంచి జనాలు మొత్తం యాయిరిగుట్టకు మాకు దగ్గర ఉంటుంది. అయితే ఇదే వే అన్నట్టు చాలా చిన్నగా ఉంది. ఎదురుగా బండి వస్తే కొంచెం అది ఇబ్బందిగా ఉంటుంది. వాస్తవానికి పోయిన వాళ్ళు ఏం చేసిర్రో ఏం కథనో కానీ దాన్ని మూవ్ చేసిర్రు, మధ్యలోనే ఆపేసిర్రు. అది మూవ్ చేసి ఆ కార్యక్రమం చెరువు కట్టని మినీ ట్యాంక్ బండిగా ఏర్పాటు చేసి యాయిరిగుట్టకు దేవస్థానకు దగ్గరగా ఉంటుంది కాబట్టి దాన్ని కూడా హైలైట్ చేసి మొత్తం మీద అది తీసుకొచ్చే బాధ్యత మా సర్పంచ్ గారు తీసుకుంటారు, ఖచ్చితంగా వస్తుంది. ప్లస్ ఇంకోటి కుల సంఘాల బావులు అన్ని కుల సంఘాలకు ఏదైతే గౌడ సంఘం ఉందో గౌడ సంఘానికి ఇంతవరకు కూడా అవి 4 పీరియడ్లు మేమే గెలిచినామని చెప్పుకుంటుర్రు. గౌడ సంఘానికి ఇంతవరకు కుల భవనం లేదు. ఆ గౌడ సంఘానికి కుల భవనం ఫస్ట్ ఏర్పాటు చేసే ప్లాన్ ఫస్ట్ మేము ఐలన్నతో మాట్లాడి అది కూడా ఎటువంటి వాగ్దానం ఇచ్చిండు. ఆల్రెడీ ఐలయ్య వాగ్దానం ఇచ్చిండు. ఏదైతే కుర్మ భవనం ఉందో వారి కూడా అన్ని కులాలకు న్యాయం జరిగే విధంగా మేము ముంగటుండి నడిపించి, ఎందుకంటే మాకు చామర కిరణ్ కుమార్ రెడ్డి కానీ ఎంపీ గారి అండదండలు ఉన్నాయి, ఇటు ఎమ్మెల్యే గారి అండదండలు ఉన్నాయి, అటు ఎమ్మెల్సీ తీన్మార్మల అండదండలు కూడా ఉన్నాయి. కాబట్టి మా బీసీ నాయకుడు, యువ నాయకుడు తన దగ్గరుండి ఇంకా ఎన్నో పనులు ఊరికి చేసేది అని చాలా ఉన్నది. నేను చేసింది కొంచెమే ఉంది. ఇంకా నేను ఊరికి చాలా అభివృద్ధి చేస్తా కాబట్టి నన్ను ఎన్నుకొని ఏదైతే మీరు నన్ను ఒక ప్రచారం చేస్తుర్రు, నేను ఇక్కడనే ఉంటా, నా ఊరే ఇది, నేను ఈయన పుట్టినా ఈయనే చదువుకున్నా, ఇదే గవర్నమెంట్ పల్లె చదివినా ఈయనే ఉంటాడు, ఎటుబోడు ఉత్తుత ప్రచారం కాదు, నేను ఖచ్చితంగా ఇదే ఊరికి న్యాయం చేస్తా అని కంకణం కట్టుకొని ఆయన ఈ ఊరికి న్యాయం చేసే దిశగా ఆయన ముందడుగు వేసిండు. కాబట్టి మనమందరం రామాజపేట గ్రామ ప్రజలమందరము ఏదైతే ఉంగరం గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజార్టీతోటి గెలిపించుకొని వారి బీఆర్ఎస్ పార్టీలో చెంపపెట్టలాగా చేయాలని కూడా నేను కోరుకుంటున్నా. ఇది ఈ రామాజపేటకు సంబంధించి ప్రచార శైలి.